నకిలీ విత్తనాల దెబ్బకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వ్యాపారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే విచ్చలవిడిగా నకిలీ విత్తనాలను విక్రయిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ విత్తనాలకు చెక్ పెడతామంటున్న ప్రభుత్వ పెద్దల హెచ్చరికలు మాటలకే పరిమితమవుతున్నాయి. ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే వ్యాపారులు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలను విక్రయిస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో సుమారు 250 మంది రైతులు జీవా అగ్రి జెనెటిక్స్ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. పంట కాయదశకు చేరుకున్న తర్వాత మొక్కలు నాసిరకంగా కనిపించడంతో డీలర్లను, కంపెనీ యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే నష్టపరిహారం చెల్లిస్తామన్న జీవా కంపెనీ రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తన చట్టాన్ని ఇంకా కఠినతరం చేయబోతా ఉన్నాము. స్పూరియస్ సీడ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండేటువంటి దానికి సబ్స్టాండర్డ్ సీడ్స్ అమ్మేటువంటి కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. రైతుల ఫిర్యాదు ఆధారంగా చీటింగ్ కేసు నమోదు చేసుకున్న మేడికొండూరు పోలీసులు జీవా కంపెనీ డైరెక్టర్ మత్స్యకూరి శ్రీనివాస్, సేల్స్ ఆఫీసర్ కోలా, ఉమామహేశ్వరరావు, బాలాజీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర